నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ తన మీద ఉన్న ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి కింది కోర్టు ఆ కేసు కొట్టేసింది. వాళ్ళ నిర్దోషులుగా తేల్చింది, కేజ్రీవాల్తో సహా అందరినీ. ఇప్పుడు హైకోర్టులో ఉంది కేసు. హైకోర్టులో ఆ కేసును విచారించేది స్వర్ణకాంత శర్మ అనే జడ్జి. ఆమె ఆర్ఎస్ఎస్ మనిషి అని, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నదని, ఆర్ఎస్ఎస్ సమావేశాలకు రెగ్యులర్గా వెళ్తున్నదని, ఇట్లా చాలా కారణాలు. ఆ కారణాలు ముందు చెప్తాను. కారణాలు చెప్పి కేజ్రీవాల్ తన కేసును ఆ జడ్జి విచారణ జరపడానికి వీల్లేదు, అందులో ఆ కేసు నుంచి తను తప్పుకోవాలని ఆయన కోర్టులోనే ఆమె ముందే వాదనలు వినిపించాడు. ఆ తర్వాత ఆమె దానికి ఒప్పుకోలేదు. ఆమె ఎందుకు తప్పుకోవాలనడానికి ఆయన చాలా కారణాలు చెప్పాడు, 10-11 కారణాలు చెప్పి అందులో ముఖ్యమైనది ఆమె ఆర్ఎస్ఎస్ సమావేశాలకు 1 కాదు 2 కాదు 4 సమావేశాలకు వెళ్ళిందని, ఆమె ఆర్ఎస్ఎస్తో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని, ఇంకా చెప్పండి ఆమె ఆర్ఎస్ఎస్ అని ఆయన ఆరోపణ. అంతేకాదు ఆమె 2 పిల్లలు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తుషార్ మెహతాతో సంబంధం ఉన్న సంస్థల్లో పనిచేస్తున్నారు వాళ్ళిద్దరు. మొత్తం కేంద్ర ప్రభుత్వంతో చాలా దగ్గర సంబంధాల్లో ఉన్నారు వాళ్ళిద్దరు. వాళ్ళ పనులే చేస్తున్నారు. అలా చాలా కారణాలు చెప్పారు. ఇంకా అమిత్ షా కూడా అంతకుముందే ఈయన హైకోర్టుకు వెళ్ళగానే, కేసు హైకోర్టుకు వెళ్ళగానే ఓ మాట బహిరంగంగా ప్రకటించాడు. కేజ్రీవాల్ హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళవలసి ఉంటుంది అని కూడా అమిత్ షా అన్నాడు. ఇది కూడా ఈయన కేజ్రీవాల్ తన వాదనలో వినిపించాడు. ఇప్పుడు కింది కోర్టులో కేసు కొట్టేస్తే సిబిఐ హైకోర్టుకు వచ్చింది. హైకోర్టులో కేసు ఏం జరిగితే కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్తాడు అంటే, హైకోర్టు కేజ్రీవాల్ను దోషి అని తేలిస్తే కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్తాడు అంటే హైకోర్టు కేజ్రీవాల్కు శిక్ష విధిస్తుంది అని అమిత్ షాకు ముందే తెలుసు. అందుకే కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది అని లేదు అమిత్ షా, కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది అన్నాడు. ఇలా చాలా కారణాలు చూపించి ఆమె తన కేసు విచారించడానికి వీల్లేదు. తను ఆర్ఎస్ఎస్కు పూర్తిగా విరుద్ధమైన భావజాలంతో ఉన్నాను కాబట్టి, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న తను నాకు అన్యాయం చేస్తుందేమో అనే అనుమానంతో నేను ఈ వాదన చేస్తున్నానని కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆ తర్వాత స్వర్ణకాంత శర్మ దాన్ని తిరస్కరించింది. కేజ్రీవాల్ వాదనను తిరస్కరించి నేనే ఈ కేసు విచారణ జరుపుతాను అని స్పష్టంగా ప్రకటించింది. ఆ కేసులో, తన కేసులో ఫలానా జడ్జి ఉండొద్దని చెప్పే అధికారం నిందితుడికి ఉంటుంది, లేదు నేనే ఉంటాను అని చెప్పే అధికారం జడ్జికి కూడా ఉంటుంది. ఇది చట్టబద్ధమైన అధికారాలు 2. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన విషయము, కీలకమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం జరిగింది దేశంలో సంచలనం కలిగిస్తుంది. ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ జరగలేదు. అంతకుముందు బ్రిటిష్ కోర్టులకు వ్యతిరేకంగా కోర్టులను బహిష్కరించండి అని గాంధీ పిలుపు మేరకు బహిష్కరణ, అది వేరు. స్వతంత్ర భారతదేశంలో 1947 తర్వాత ఇప్పటి వరకు జరగని సంఘటన ఇప్పుడు జరిగింది. స్వర్ణకాంత శర్మ ఎప్పుడైతే ఈ కేసు నేనే వాదిస్తాను అని చెప్పిందో, కేజ్రీవాల్ ఒక ప్రకటన చేశాడు, వీడియో రిలీజ్ చేశాడు, హైకోర్టుకు లేఖ రాశాడు, ఆమెకే లేఖ రాశాడు. ఆయన ఏమంటాడంటే, న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ నుండి నాకు న్యాయం లభిస్తుందన్న ఆశ లేదు, న్యాయం లభించదని ఆయన అనుకుంటున్నాడు. నా అంతరాత్మ ప్రబోధాన్ని విని గాంధీజీ సూత్రాలకు కట్టుబడి సత్యాగ్రహ స్ఫూర్తితో ఈ కేసులో నేను ఆమె ముందు హాజరు కాకూడదని, అలాగే ఎటువంటి వాదనలు వినిపించకూడదని నిర్ణయించుకున్నాను అని ప్రకటించాడు. అంటే తాను హాజరు కాడు, తన తరపున ఏ లాయర్ కూడా హాజరు కాడు. అంటే కేసుకు సంబంధించి వన్ సైడే ఉంటుంది. సిబిఐ వాదనలు వినిపిస్తుంది, కేజ్రీవాల్ తరపు కానీ కేజ్రీవాల్ కానీ వాదనలు వినిపించాడు అనేది ఆయన ప్రకటన. మొదటిసారి ఈ దేశ చరిత్ర మొదటిసారి జరిగింది. ఇలా కేజ్రీవాల్ ప్రకటించడం అనేది, ఇది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించిన వ్యవహారంగానే మనం చూడాల్సిన అవసరం లేదు. ఇది కేజ్రీవాల్ వ్యవహారమే కాదు,
ఈరోజు న్యాయ వ్యవస్థ మొత్తం మీద ఆయన ప్రశ్నలు సంధిస్తున్నాడు. న్యాయ వ్యవస్థలో ఉన్న కొంతమంది ఆర్ఎస్ఎస్ జడ్జిలు, పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉన్న ఆర్ఎస్ఎస్ జడ్జిలు, వాళ్ళు వినిపిస్తున్న తీర్పులకు సంబంధించిన వ్యవహారం మీద ఆయన సంధించిన ప్రశ్న ఇది. మొత్తం న్యాయ వ్యవస్థ మీదనే ఇవాళ కేజ్రీవాల్ ప్రశ్నలు సంధిస్తున్నారు. కేజ్రీవాల్ ఎటువంటి వాడైనా కావచ్చు, కేజ్రీవాల్కు బీజేపీకి పెద్దగా తేడా లేకపోవచ్చు, కానీ బీజేపీ వాళ్ళ కష్టాల పాలయ్యాడు కాబట్టి ఒకప్పుడు ఈయననే బీజేపీకి మద్దతుగా నిలబడ్డాడు. బహిరంగం కాదు, రహస్య మద్దతుదారిన. ఒక రకంగా బీజేపీ బీ టీం అని ఈయనను అనేక మంది అనేవాళ్ళు. కాంగ్రెస్ అయితే బీ టీంగానే పిలిచింది. కాంగ్రెస్ను ఓడించడానికి అనేక చోట్ల ఇక్కడ ఎంఐఎం లాగా అనేక చోట్ల కేజ్రీవాల్ ఎలక్షన్లలో పోటీ చేశాడు. తను గెలవనని తెలిసి కూడా కాంగ్రెస్ను ఓడించడానికి పోటీ చేశాడు, బీజేపీని గెలిపించాడు. ఈ ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. అంతేకాదు ఆయన మిగతా రాజకీయ నాయకులకు ఆయనకు పెద్ద తేడా లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన అవినీతి వ్యతిరేక పోరాటంలో ముందు భాగంలో, అన్నా హజారే పోరాటంలో ముందు భాగంలో నిలబడి పైకి వచ్చినవాడు, రాజకీయ పార్టీ పెట్టినవాడు. అన్నా హజారే రాజకీయ పార్టీ పెట్టకుండా పోయి వాళ్ళ ఊర్లో ఉంటున్నాడు. అన్నా హజారే కూడా ఆయన పోరాటం ఎందుకోసం చేశాడనేది బహిరంగ సత్యం. ఇవాళ అన్నా హజారే ఆ రోజు కాంగ్రెస్ను ఓడించి బీజేపీని అధికారంలోకి తేవడం కోసం చేసిన పోరాటం. ఇవాళ ఆయనకు అవినీతి ఎక్కడ కనిపించడం లేదు. సేమ్ అదే పోరాటం నుంచి వచ్చిన కేజ్రీవాల్ తర్వాత అధికారంలోకి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన బీజేపీ మాదిరిగానే లేకపోతే కాంగ్రెస్ మాదిరిగానే ఆయన పెద్ద తేడా ఏం లేదు. కానీ వాళ్ళ అందరినీ హింసించినట్టే, అందరినీ లోబర్చుకుంటున్నట్టే, అందరి మీద దాడులు చేస్తున్నట్టే కేజ్రీవాల్ మీద కూడా బీజేపీ దాడి చేయడంతో అక్రమంగా కేసుల్లో ఇరికించడంతో ఇవాళ ఆయన బీజేపీకి వ్యతిరేకంగా నిలబడాల్సి వస్తుంది, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా నిలబడాల్సి వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో. అది ఎంతకాలం ఉంటుంది ఏంది అనేది మరో ప్రశ్న. ఇవాళ అందుకనే ఆయన న్యాయ వ్యవస్థలో ఉన్న ఈ ఆర్ఎస్ఎస్ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా ఆయన ఏమంటాడంటే, నేను కూడా ఒక సంభాషణతోనే నా ప్రయత్నాన్ని ప్రారంభించాను. అత్యంత చిత్తశుద్ధితో, వినయంతో నేను నా వాదనను న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ ముందు వినిపించాను. ఈ కేసు విచారణ నుండి ఆమె తప్పుకోవాలని నేను ఆమెను వేడుకున్నాను. నా కేసును హైకోర్టుకు చెందిన మరే ఇతర న్యాయమూర్తి అయినా విచారించాలని నేను అభ్యర్థించాను. అయితే ఆమె నా విజ్ఞప్తిని తిరస్కరించారు. ఈ విషయం నుండి తాను తప్పుకోనని, ఈ కేసును తానే స్వయంగా విచారిస్తానని ఆమె తీర్పు ఇచ్చారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయంతో నేను గౌరవపూర్వకంగా విభేదిస్తున్నాను. ఇంత జరిగిన తర్వాత వారి ముందు నాకు న్యాయం జరుగుతుందా లేదా అనే ప్రశ్న మరింత తీవ్రమైంది. బాపు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ సత్యాగ్రహ స్ఫూర్తితో ఈ కేసులో నేను జస్టిస్ స్వర్ణకాంత్ గారి కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కాకూడదని, నా తరపున ఏ న్యాయవాది కూడా వాదించకూడదని నిర్ణయించుకున్నాను. జస్టిస్ స్వర్ణకాంత గారు ఎలాంటి తీర్పు ఇచ్చినా సమయం వచ్చినప్పుడు ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయడం వంటి నా చట్టపరమైన హక్కులన్నింటినీ వినియోగించుకోవడానికి నాకు స్వేచ్ఛ ఉంటుంది. ఇది కేజ్రీవాల్ చెప్పిన మాటలు. ఆ వీడియో మీరు కూడా వినండి, హిందీలో ఉంటుంది. और ये केस जस्टिस स्वर्णकांता शर्मा जी के सामने लगा, तब मेरे मन में एक बहुत बड़ा सवाल उठा, क्या इनके सामने मुझे न्याय मिलेगा? मेरे मन में ये प्रश्न क्यों आया? इसके कई कारण हैं। मैंने भी बातचीत से शुरुआत की, पूरी निष्ठा और विनम्रता के साथ जस्टिस स्वर्णकांता जी के सामने अपनी बात रखी, उन्हें इस केस से अलग होने के लिए याचना की। मैंने आग्रह किया कि मेरा केस हाई कोर्ट के किसी भी अन्य जज द्वारा सुन लिया जाए, लेकिन उन्होंने मेरी प्रार्थना अस्वीकार कर दी। उन्होंने फैसला दिया कि वे अपने आप को इस मामले से अलग नहीं करेंगी और ये केस वो स्वयं ही सुनेंगी। उनके दिए गए इस फैसले से मैं पूरी विनम्रतापूर्वक असहमत हूँ कि मैं इस केस में जस्टिस स्वर्णकांता जी के कोर्ट में ना तो स्वयं पेश होऊंगा और ना ही मेरी तरफ से कोई वकील पैरवी करेगा। जस्टिस स्वर्णकांता जी जो भी फैसला सुनाएंगे उस पर समय आने पर मेरे जो भी कानूनी अधिकार हैं
जैसे सुप्रीम कोर्ट में चुनौती देना आदि, वो सभी कदम लेने के लिए मैं स्वतंत्र हूँ। ये बात आज मैंने एक पत्र लिखकर जस्टिस सोनकांता जी को भी सूचित कर दिया है। मेरा जस्टिस सोनकांता जी से किसी प्रकार का व्यक्तिगत विरोध नहीं है। यदि भविष्य में भी कभी उनके सामने मेरा कोई अन्य केस लगता है जिसमें मेरे विरोध में बीजेपी, केंद्र सरकार या तुषार मेहता जी नहीं हैं, तो मैं उनके समक्ष जरूर पेश होऊंगा। ఇంత స్పష్టంగా జస్టిస్ స్వర్ణకాంత శర్మ ముందు తాను హాజరు కాబోనని, తన న్యాయవాది కూడా హాజరు కాబోనని చాలా స్పష్టంగా ప్రకటించాడు. సహజంగానే బీజేపీ దీన్ని చాలా తీవ్రంగా ఖండించింది. ఇది చాలా అరాచకం, కేజ్రీవాల్ అరాచకం సృష్టిస్తున్నాడు దేశంలో, న్యాయ వ్యవస్థను అప్రదిష్ట పాలు చేస్తున్నారు, రకరకాల మాటలు సహజంగా మాట్లాడతారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు ఆయనకు సపోర్ట్ చేశారు, సంజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఆయనకు మద్దతుగా మాట్లాడారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది, చాలామందికి భారతదేశంలో తెలిసినవాడు, చాలా కేసులు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కావచ్చు, ప్రజలకు సంబంధించిన చాలా కేసులు వాదించి సఫలమైనవాడు, అలాగే కొన్ని విషయాల్లో సుప్రీంకోర్టుతో మొట్టికాయలు కూడా వేయించుకున్నవాడు. అలాంటి ప్రశాంత్ భూషణ్ న్యాయవాది, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా కేజ్రీవాల్ నిర్ణయాన్ని సమర్థించాడు. ఆయన ట్వీట్ చేసి ఏమంటాడంటే, జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట తనను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ సిబిఐ దాఖలు చేసిన అప్పీల్లో పాల్గొనకూడదని అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం సరైనది, సమర్థనీయమైనది. ఈ కేసుకు సంబంధించిన పరిస్థితులను బట్టి చూస్తే పక్షపాతం ఉందన్న అతని అనుమానం పూర్తిగా సహేతుకమైనది. నిజానికి అతని ఆందోళనకు బలమైన ఆధారం ఉందని నేను అనుకుంటున్నాను. ఈయన సుప్రీంకోర్టు చాలా సీనియర్ న్యాయవాది. కేజ్రీవాల్ చెప్తున్న మాటలకు, ఆయన అనుమానాలకు ఆధారాలు ఉన్నాయని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నిజమే, ఇవాళ భారతదేశంలో స్వర్ణకాంత శర్మ లాంటి వాళ్ళు చాలామంది జడ్జిలు ఉన్నారు. సుప్రీంకోర్టు దాకా, కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు దాకా. ఒక వ్యక్తి సమావేశాలకు, ఒక సంస్థ సమావేశాలకు వెళ్ళడమే నేరమైతే కాదు, కానీ ఒక జడ్జి సమావేశాలకు వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇచ్చే తీర్పుల మీద వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ముఖ్యమైనది. వాళ్ళ పిల్లలు ఆ భావజాలానికి సంబంధించిన అధికారంలో ఉన్న వాళ్ళతో ఎలా ఉన్నారు, వాళ్ళ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళ వల్ల లాభం పొందుతున్నారా, ఇతర రకాల లాభాలు పొందుతున్నారా అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఆ విషయంలో స్వర్ణకాంత శర్మ ఖచ్చితంగా ప్రశ్నలు ఎదుర్కోవాల్సే ఉన్నది. ఎందుకంటే అది జరుగుతున్నది. ఆమె సమావేశాలకు వెళ్ళడమే కాదు, ఆమె పిల్లలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ లాయర్ దగ్గర కూడా వాళ్ళ సంస్థల్లో కూడా పనిచేస్తున్నారు. ఒక్క స్వర్ణకాంత శర్మే కాదు, దేశంలో ఇలాంటి మంది చాలామంది ఉన్నారు. చాలా రకాలుగా మనం చూసాం. అదానీ కేసులో వ్యతిరేకంగా తీర్పు ఇచ్చాడని ఒక జడ్జిని వెంటనే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి మరో జడ్జిని నియమిస్తే ఆ జడ్జి వెంటనే అదానీ కేసు కొట్టేశాడు, అదానీ మీద కేసు. అంటే అట్లాంటి వాళ్ళని చాలా చూశాం. అలహాబాద్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్, కొన్ని పేర్లైనా మనం మాట్లాడుకోవాలి వాళ్ళ గురించి. శేఖర్ యాదవ్ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి. ఆయన ఆర్ఎస్ఎస్కు చెందిన కార్యకలాపాల్లో రెగ్యులర్గా పాల్గొంటారు. ఆయన ఒక సమావేశంలో పాల్గొని మాట్లాడిన మాటలు నిజంగానే సంచలనం కలిగించింది. ఏం మాట్లాడాడంటే, ఆయన ఈ దేశంలో న్యాయస్థానాలు మెజారిటీకి అనుగుణంగా తీర్పులు ఇస్తాయి. మెజారిటీ కంటే ఈ దేశంలోని మెజారిటీ జనాభాకు అనుగుణంగానే తీర్పులు ఇవ్వాలి అనేది ఆయన ఉద్దేశం. మెజారిటీ జనాభాకు అనుగుణంగా అంటే ఆయన అర్థం చాలా స్పష్టంగా కనబడుతున్నది మనకు. మెజారిటీ జనాభా హిందువులది, మైనార్టీలైన ముస్లింలు, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వాలి అనేది ఆయన ఉద్దేశం. చాలా స్పష్టంగా సభలో చెప్పాడు. రాజ్యాంగబద్ధంగా ఉండవలసిన ఆ న్యాయమూర్తి ముస్లింల గురించి కూడా అనేక వ్యాఖ్యలు చేశాడు, బహిరంగంగా వ్యాఖ్యలు చేశాడు సభలో. ఇట్లాంటి వ్యక్తులు చాలా స్పష్టంగా కనబడుతున్నాడు ఆర్ఎస్ఎస్ భావజాలంతో. ఆయన తీర్పుల్లో ఆ భావజాలం కనబడుతుంది అని తెలిసిన తర్వాత కూడా అలాంటి వాళ్ళ దగ్గర
కేజ్రీవాల్ లాంటి వాళ్ళు మాకు వద్దు అనడం తప్పేం లేదు. ఇక తమిళనాడుకు సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు, జస్టిస్ జిఆర్ స్వామినాథన్. ఆయన విశ్వ హిందూ పరిషత్ మరి ఆర్ఎస్ఎస్కు సంబంధించే కార్యక్రమాలకు రెగ్యులర్గా హాజరవుతుంటాడు. హాజరవడం మాత్రమే, మళ్ళీ చెప్తున్నా, హాజరవడం మాత్రమే తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టండి. హాజరై ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన భావజాలం, ఆయన తీర్పులు ఎలా ప్రతిబింబిస్తుంది, ఇది చాలా ముఖ్యమైనది. ఆయన ఆర్ఎస్ఎస్ సమావేశంలో పాల్గొన్న ఒక సమావేశంలో రాజ్యాంగంపై ఆయన చేసిన వ్యాఖ్యలు, భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి 35 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అంటే బ్రిటిష్ వాళ్ళ చట్టం నుండి కాపీ చేయబడింది. ఇందులో మౌలికత లోపించింది, అంటే స్వతంత్ర ఆలోచన విధానం కొరవడింది. భారత రాజ్యాంగంలో స్వతంత్ర ఆలోచన విధానం కొరబడింది అని ఒక జడ్జి ఒక సభలో అన్నాడు. అంటే ఆయన ఏ రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సి ఉన్నదో ఆ రాజ్యాంగానికి కనీసం ఇటు అటు పోకుండా స్పష్టంగా రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేయాల్సి ఉందో ఆ రాజ్యాంగాన్ని ఆయన విమర్శిస్తున్నాడు బహిరంగంగా. ఆయన ఇంకా రాజ్యాంగ విరుద్ధమైన చాలా మాటలు మాట్లాడాడు. హేతువాదులు, లౌకికవాదులు వాళ్ళకు సంబంధించి, హేతువాదులు లౌకికవాదులకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు, గురువు ఆధ్యాత్మిక మార్గదర్శి లేకపోతే ఆధ్యాత్మిక గురువు అనే భావనను వ్యతిరేకించే వారిని ఆయన చాలా ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. వారు అలా వ్యతిరేకించే వాళ్ళు, ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మిక మార్గదర్శి అనే భావనను వ్యతిరేకించే వాళ్ళు మూర్ఖులు, నీచులు, నాగరికత లేని వాళ్ళు అని ఆయన మాట్లాడాడు. ఆధ్యాత్మిక గురువు ఏంది? నేను కూడా ఆధ్యాత్మిక గురువును వ్యతిరేకిస్తాను. నాకు ఆధ్యాత్మిక గురువు అవసరం లేదు. అసలు దేవుడు అనే భావననే నేను వ్యతిరేకిస్తాను. లేడు అని నేను అనుకుంటున్నాను. దేవుడు లేడు అని నేను అనుకుంటే నాకు ఆధ్యాత్మిక గురువుతో పని ఏముంది? ఆధ్యాత్మికతతో పని ఏముంది? అలాంటి వాళ్ళు మూర్ఖులని, నీచులని, నాగరికత లేని వాళ్ళు అని ఈయన మాట్లాడుతున్నాడు. అంటే ఒకవేళ నాస్తికులు, హేతువాదులు, దేవుని నమ్మని వాళ్ళు కోర్టుకు వెళ్తే వాళ్ళు ఆ విధమైన భావజాలంతో ఉన్నారని నాకు తెలిస్తే ఈయన తీర్పులు ఏ విధంగా ఉంటాయి? ఏ విధంగా తీర్పులు ఇస్తాడు ఈయన? ఒకవేళ అలాంటి విషయాల మీదనే తీర్పులు ఇవ్వాల్సి వస్తే ఈయన భావజాలానికి అనుగుణంగా తీర్పిస్తాడా? రాజ్యాంగబద్ధంగా తీర్పులు ఇస్తాడా? రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ఒక జడ్జి ఈ విధంగా రాజ్యాంగం చెప్తున్నదని, రాజ్యాంగం లౌకికవాదం గురించి చెప్తున్నది, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా రాజ్యాంగం బోధిస్తున్నది, నేను దాన్ని సమర్థిస్తున్నా, మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తున్నా, అసలు దేవుడు అనే భావననే నాకు వ్యతిరేకిస్తున్నా నేను. అలాంటప్పుడు నేను మూర్ఖుణ్ణి, నీచుణ్ణి అని ఆయన అన్నాడు. అంటే రేపు నేను కోర్టుకు వెళ్తే ఆయన దగ్గరికి నాకేం న్యాయం జరుగుతుంది? ఇట్లా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నవాళ్ళు వాళ్ళ తీర్పుల్లో ఏ విధంగా న్యాయం చేస్తారు? రాజ్యాంగబద్ధంగా వీళ్ళు నడుచుకుంటారు. ఇంకా చాలా చెప్పాడు ఆయన. తన పదవీకాలం పూర్తి కావడానికి ఇంకా 4 ఏళ్ళు మిగిలి ఉన్నాయని, భవిష్యత్తులో తన విధులను మరింత ధైర్యంతో నిర్వర్తిస్తానని ప్రకటించాడు. తమిళనాడులో సాంస్కృతిక అంశాలపై మరింత దూకుడుగా వ్యవహరించబోతున్నానని ఆయన చూచాయగా చెప్పాడు. అంటే ఏంటి? ఆయన నమ్మిన సంస్కృతి, ఆయన నమ్మిన భావజాలం, ఆయన నమ్మిన ఆధ్యాత్మికత, అంటే హిందుత్వ భావజాలాన్ని ఆయన నమ్ముతాడు. దాన్ని వ్యతిరేకంగా ఉన్న వాళ్ళపైన వ్యతిరేకంగా తీర్పులు ఇస్తాడు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కాదు. ఈరోజు ఇలాంటి వాళ్ళు మన న్యాయ వ్యవస్థలో ఉన్నారు కాబట్టే కేజ్రీవాల్ వేస్తున్న ప్రశ్నలు ఈ దేశ న్యాయ వ్యవస్థ మీదనే. ఇప్పుడు తమిళనాడు జడ్జి గురించి చెప్పాను. ఆయన మీద ఇంకా చాలా ఆరోపణలు ఉన్నాయి. న్యాయవాదులే చాలా ఆరోపణలు చేస్తారు ఆయన మీద. సైద్ధాంతిక పక్షపాతం, ఆయన చాలా సైద్ధాంతిక పక్షపాతం ఉంది అనేది ఆరోపణ, న్యాయవాదులు చేసే ఆరోపణ. తీర్పులు ఇచ్చేప్పుడు నిష్పక్షపాతంగా తీర్పులు ఇవ్వరు. పైగా ఒక నిర్దిష్ట రాజకీయ సిద్ధాంతాల ఆధారంగా తన తీర్పులను ఇస్తారని న్యాయవాదులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన న్యాయవాదులకు మరియు ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వ్యక్తులకు అనుకూలంగా స్పష్టమైన మొగ్గు చూపుతారు.
ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన న్యాయవాదుల వైపు, ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వ్యక్తుల వైపు ఆయన తీర్పుల్లో మొగ్గు చూపిస్తారు. ఎంత దుర్మార్గం ఇది! ఈ ఆరోపణలు న్యాయవాదులు, ప్రతిపక్షాలు అందరూ చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఎవరి మీద? జస్టిస్ జిఆర్ స్వామినాథన్ మీద తమిళనాడులో ప్రతిపక్షాలు, న్యాయవాదులు అందరూ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇలా జడ్జీలే ఇలా తయారైనప్పుడు కోర్టులు పంచాయతీల కంటే ఎందుకు ఎక్కువ అవుతాయి? ఊళ్ళో పంచాయతీలు పెట్టి తీర్పులు ఇస్తారు కదా దొరలు కూర్చోబెట్టి, లేకపోతే ఊరి పెద్దలో, కుల పెద్దలో కూర్చోబెట్టి తీర్పులు ఇస్తారు. నార్త్ ఇండియాలో అయితే ఇలాంటివి చాలా పెద్ద పెద్దవి జరుగుతుంటాయి. తీర్పులు ఇస్తుంటారు, వాళ్ళకు దోచింది వాళ్ళు తీర్పిస్తారు, వాళ్ళ భావజాలానికి అనుకూలంగా వాళ్ళు తీర్పులు ఇస్తారు, వాళ్ళు ఏది నమ్ముతున్నారో దానికి అనుగుణంగా తీర్పులు ఇస్తారు. వాళ్ళు తీర్పులు ఇవ్వడానికి ఒక నిర్దిష్టమైన పద్ధతులు ఏమి లేవు. కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం ఉన్నది, చట్టం ఉన్నది. వాళ్ళ తీర్పులన్నీ రాజ్యాంగబద్ధంగా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి. కానీ వీళ్ళు గల్లీల్లో చేసే కుల పంచాయతీల్లాగా, ఊళ్ళలో చేసే పంచాయతీల్లాగా తమ భావజాలానికి అనుగుణంగా తీర్పులు ఇవ్వడం మొదలు పెడితే ఈ దేశం ఏమైపోతుంది? న్యాయ వ్యవస్థను నమ్మడానికి అవకాశం ఉంటుందా? ఇప్పటికే అన్ని వ్యవస్థల మీద ప్రజలు నమ్మకం కోల్పోయారు. అంతో ఇంతో న్యాయ వ్యవస్థ మీద ఉంది. ఆ న్యాయ వ్యవస్థ మీద కూడా క్రమక్రమంగా నమ్మకాలు కోల్పోతున్నారు. చాలా కారణాలు ఉన్నాయి దానికి. సుప్రీంకోర్టు జడ్జిలుగా చేసిన వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఏ పదవులు పొందకూడదు. తర్వాత పదవులు పొందాలనే ఆశ వాళ్ళలో ఉన్న ప్రభుత్వాలు పదవులు ఇస్తామని ముందే చెప్పినా తీర్పుల్లో ఆ ప్రభావం ఉంటుంది. అందుకని ఏ పదవులు పొందకూడదు. కానీ మన భారతదేశంలో ఈ మధ్యకాలంలో పదవులు పొందడం అనేది విపరీతమైపోయింది. సుప్రీంకోర్టు జడ్జిలుగా పదవి విరమణ చేయగానే రాజ్యసభ సభ్యులు అయిపోతారు, వేరు పెద్ద పెద్ద సంస్థలకు చైర్మన్లు అయిపోతారు. దాదాపు అందరూ గవర్నర్లు కూడా అయిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అట్లే వచ్చిన వాడే. బాబ్రీ మసీద్ కూల్చివేతకు సంబంధించిన తీర్పు చెప్పిన వాళ్ళ జడ్జిలు అందరూ పదవులు పొందారు. ప్రతి ఒక్కరు, ఒక్క జడ్జి తప్ప. ఆయన కూడా రేపో పదవి పొందుతారు. రిటైర్గా అవ్వగానే ఒకళ్ళు రాజ్యసభ సభ్యులు అయ్యారు, ఒకళ్ళు గవర్నర్ అయ్యారు. ఇలా అందరు రకరకాల పదవులు పొందారు. ముందే వీళ్ళకి పదవులు హామీలు ఉన్నాయా? అందువల్లనే ఆ తీర్పు ఇచ్చారా? అనుమానాలు కలగడంలో తప్పే ఉంది. అవకాశాన్ని వాళ్ళు ఇచ్చారు. అనుమానాలు కలిగే అవకాశాలు వాళ్ళే ఇచ్చారు. మనం ఆకాశం నుంచి ఊడిపడి మన నోటికి వచ్చింది మాట్లాడటంలే. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత పదవులు పొందారా లేదా? వాళ్ళు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు, ప్రభుత్వంలో ఉన్న పార్టీకి అనుకూలమైన తీర్పు ఇచ్చారు. ఆ తర్వాత పదవులు పొందారు. జోడించండి రెండు, మీకే అర్థమవుతుంది. వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు ఎందుకు ఇచ్చారు? చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇచ్చారా? లేదు పదవుల కోసం ఇచ్చారా? ఏదో ఆశకు లోబడి ఇచ్చారా? అట్లనే ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్వర్ణకాంత శర్మ కావచ్చు, స్వామినాథన్ కావచ్చు, జస్టిస్ శేఖర్ యాదవ్ కావచ్చు, ఇట్లా చాలామంది, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది మనకు కనబడతారు. చాలా సంఘటనలు కనబడతాయి మనకు. అందువల్లనే ఇవాళ కేజ్రీవాల్ చేసిన ప్రకటన చాలా కీలకమైనది. ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద ఆయన ప్రశ్నలు లేవనెత్తాడు. ఒక్క స్వర్ణకాంత శర్మ మీద కాదు ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఈ దేశ న్యాయ వ్యవస్థనే మీదనే ప్రశ్నలు లేవనెత్తాడు. దాని గురించి ఈ దేశం ఆలోచించాల్సి ఉన్నది. ఈ దేశంలో పరిపాలిస్తున్న బీజేపీ ఎలాగో ఆలోచించదు. వాళ్ళకు కావాల్సింది ఇదే. వాళ్ళకు కావాల్సింది సుప్రీంకోర్టు నుంచి కింది కోర్టు దాకా వాళ్ళ భావజాలం ఉన్న వాళ్ళే, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళే జస్టిస్లుగా, జడ్జిలుగా ఉండాలి. వాళ్ళకు అనుకూలమైన తీర్పులు ఇవ్వాలి. అది వాళ్ళు కోరుకుంటున్నది. కాబట్టి వాళ్ళు ఆలోచించారు. కానీ ప్రజలు ఆలోచించారు. ప్రతిపక్షాలు దీని మీద ఫైట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే చేసింది. అయితే ఇంత దుర్మార్గంగా చేయలేదు, కానీ ఎంతో కొంత ఇదే చేసింది. వాళ్ళు కనీసం ముసుగేసుకొని చేశారు. అప్పుడు అలా ఎక్కడో చోట చేశారు. ఇప్పుడు ముసుగు తీసేసి
ప్రతి చోట ప్రతి కేసులో ఇదే పని చేస్తున్నది బీజేపీ. దీని గురించి ప్రజలు ఆలోచించాల్సి ఉన్నది. న్యాయ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన న్యాయ వ్యవస్థ అలా నడవకపోతే ఈ ఈ వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది. ఆ విచ్ఛిన్నాన్ని అడ్డుకోవడానికి ఎవ్వరు కూడా ముందుకొచ్చే పరిస్థితి కూడా ఉండదు. అందుకోసమైన ప్రజలు ఈ న్యాయ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా నిలబడడానికి ప్రజలు నడుం బిగించాల్సిన అవసరం ఉన్నది. న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయవాదులు, జడ్జిలు, నిజాయితీ గల న్యాయవాదులు, నిజాయితీ గల జడ్జిలు పూనుకోవాల్సి ఉన్నది. ప్రజల కంటే ఎక్కువగా వాళ్ళు పూనుకోవాల్సి ఉన్నది. న్యాయ వ్యవస్థ మీద వస్తున్న ఈ ప్రశ్నలకు వాళ్ళు జవాబు చెప్పాల్సి ఉన్నది. వాళ్ళు న్యాయ వ్యవస్థ ఆ విధంగా కాకుండా కాపాడవలసి ఉన్నది. ఇక ఇప్పుడు మళ్ళీ కేజ్రీవాల్ కేసుకు వస్తే ఏం జరుగుతుంది? ఆయన కోర్టుకు రానని చెప్పాడు, లాయర్లు కూడా రానని చెప్పిన తర్వాత ఏం జరుగుతోంది? కోర్టు అవసరమైతే అమికస్ క్యూరీ అంటే కోర్టు ఒక న్యాయవాదిని నియమించవచ్చు, జరగవచ్చు. అది ఇంకొక వార్త కూడా హల్చల్ చేస్తున్నది. కేజ్రీవాల్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు, కోర్టు ఇష్యూ చేస్తుంది, ఎవరు స్వర్ణకాంత శర్మ ఇష్యూ చేస్తుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఏదైనా జరగవచ్చు. ఆమె ఇప్పుడు ఆమె ఈగో దెబ్బతిని ఉండొచ్చు. ఆమె చాలా ప్రెస్టేజ్గా తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఆయన వద్దన్న తర్వాత కూడా లేదు నేనే ఉంటా అని చెప్పిన తర్వాత ఆయన మరొక స్ట్రోక్ ఇచ్చాడు, మాస్టర్ స్ట్రోక్. ఇది చెస్ నడుస్తుంది. దాంతో ఆమె ఇప్పుడు ఏం చేయాలనేది ఆమె ముందున్న ప్రశ్న. కేజ్రీవాల్ని అరెస్ట్ చేయించవచ్చు, అమికస్ క్యూరీ కోర్టు ఒక న్యాయవాది నియమించి ఆయనతో వాదించేట్టు చేయొచ్చు. అది ఏమీ జరగకుండా, ఏమీ లేకుండానే వన్ సైడ్ తీర్పు ఇచ్చే అవకాశం ఉందా చెప్పలేము. అది కూడా చేయొచ్చు. ఏ వాదనలు లేకుండానే కేజ్రీవాల్ దోషి అనే రేపు తీర్పు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. తర్వాత సుప్రీంకోర్టు ఏం చేస్తుందనేది తర్వాత ప్రశ్న. ఇంత జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఎలా ఆలోచిస్తుంది అనేది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న. అయితే మనం ప్రజలుగా, ఈ దేశ ప్రజలుగా, ఈ దేశాన్ని ప్రేమిస్తున్న వాళ్ళుగా, ఈ దేశాల్లో ఉన్న వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయాలని కోరుకుంటున్న వాళ్ళుగా, వాటి వల్ల ఇబ్బందులు పడుతున్న మనమే కాబట్టి, ఎక్కువ ఇబ్బందులు పడుతున్నది మనమే కాబట్టి, ఆ వ్యవస్థల వల్ల వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఆ వ్యవస్థలను సక్రమంగా పనిచేయించేందుకు నడుం బిగించాల్సింది కూడా మనమే. థ్యాంక్ యూ వెరీ మచ్.